గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ విశ్వవసునామ సంవత్సరంలో మీనరాశి వారికి అసలు ఓవరాల్గా ఎలా ఉండబోతుంది, అలాగే ఆదాయము, ఖర్చులు, రాజపూజ్యం, అవమానం ఒకసారి తెలియజేస్తారా గురువుగారు? ఇక్కడ నాన్న మీనరాశిలో మార్చి 29వ తారీఖు 30వ తారీఖు షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఒకటి జరుగుతుంది. అవును. అలాగే ఇందాక మన సింహరాశి గురించి చెప్పుకున్నాం. సింహరాశి నుంచి మీనరాశి 8వ స్థానం, మీనరాశి నుంచి సింహరాశి 6వ స్థానం, షష్టాష్టక భావస్థితి అని చెప్తూ ఉంటాం. దీన్ని ముఖ్యంగా ఈ సంవత్సరం సింహరాశి వారి తరువాత కష్టాలు ఎక్కువగా అనుభవించేటువంటి వారిలో మీనరాశి వారు. ఓకే, సో 2 రాశులు ఉన్నాయి అయితే జతగా, అంటే ఒక్కటే వదిలిపెట్టకుండా ఇంకోటి కొంతమంది తోడున్నారు అంతే. ఇక్కడ మీనరాశి వారికి ఆదాయ వ్యయాల గురించి చూసుకుంటే ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఈ విషయంలో బాగానే ఉంది కదా గురువుగారు? అవమాన రాజ్యపూజ్యాల్లో బాగానే ఉంది. ఇక్కడ వీళ్ళు ఎంతో కష్టపడితే కానీ అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు. అలాగే విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కావు. ఉన్నతమైనటువంటి విద్యల కోసం ఏదైనా ప్రయత్నించాలి అనుకుంటే కొంతకాలం వేచి చూడడం అనేది మంచి సమయం, మంచిది. అలాగే వివాహాది శుభకార్యాలకి ప్రతికూలమైనటువంటి పరిస్థితి. జన్మంలో శని ఉంటాడు, ద్వాదశంలో రాహు ఉంటాడు. ఇది ముఖ్యంగా వీళ్ళకి ఎక్కువగా కష్టాలు కలుగు చేసేటువంటి గ్రహస్థితి ఈ 2 గ్రహాలు. దీనివల్ల ఆరోగ్య భంగం, ఇంట్లో పెద్దల సంగతి అటు తీసి పక్కన పెడితే ఈ రాశి వాళ్ళకి ఆరోగ్య భంగం కలుగుతూ ఉంటుంది. అనుకున్న ప్రతి పనిలో నిరాశాభంగం, నిరాశ నిస్పృహలతోనే నిండి ఉంటుంది. చివరిదాకా వస్తుంది, ప్రయత్నం చేస్తుంటారు. పాపం 99% వచ్చిన తర్వాత ఆ ఒక్కరోజు రాత్రి ప్రశాంతంగా పడుకుని మరుసటి రోజు పొద్దున్నే పని అయిపోతుంది అనుకున్న సమయంలో మళ్ళీ 0 లెవెల్కి వచ్చినప్పుడు ఎంత బాధేస్తుంటుంది చెప్పలేము. అది ఇదే పరిస్థితి 1కి 10 సార్లు కష్టపడుతున్నా కూడా జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం తీసి పక్కన పెడితే ఉన్న ఉద్యోగం ఊడకుండా చూసుకోవడం అనేది చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రమోషన్స్ రావు, తీసి పక్కన పెడతాం. ఉన్న ఉద్యోగంలో కూడా పెద్దవాళ్ళతో చీవాట్లు తినటం, బద్ధకం పెరగటం, అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఈ తలకి శిరోబాధలు అంటాం, తలనొప్పులు, అలాగే మెదడుకు సంబంధించినటువంటివి, కళ్ళకు సంబంధించినటువంటివి, స్కిన్కి సంబంధించినటువంటివి, రక్తానికి సంబంధించినటువంటివి, హార్ట్కి సంబంధించినటువంటివి, లివరు, ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి మన దేహంలో ఉండేటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి అవకాశాలు, హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా చాలా ఎక్కువగా ఉంటాయి. తగిన జాగ్రత్తలు చాలా తీసుకోవాల్సిన పరిస్థితి. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇవి కూడా హెవీగా అయ్యేటువంటి పరిస్థితులు. దీంతో పాటుగా వాహన ప్రమాదాలు, అవమానాలు, మనం మంచి చేసిన ఎదురు వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకోకుండా మనల్నే చెడుగా అర్థం చేసుకొని తిట్టడం, పెట్టిన ఖర్చుకు ఎక్కడా లాభం రాకపోవటం. రియల్ ఎస్టేట్ రంగం వారు ఉన్నారు, పెట్టుబడి పెడతారు కానీ లాభం రాదు. పక్క వాళ్ళందరూ బాగానే ఉంటారు, వీళ్ళ ఒక్క దాంట్లోనే ఏదో లిటికేషనో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటుంది, వీళ్ళు ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది, పర్మిషన్స్ రాకనో ఏదో ఒకటి. ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి నాన్న మీనరాశిలో. అలాగే విద్యార్థులు చదువుకున్నా కూడా పెద్దగా జ్ఞాపక శక్తి తగ్గిపోవటం, తద్వారా మార్కులు సరిగా రాకపోవడం. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకు కూడా పెద్దగా ఆశాజనకంగా కనపడలేదు. అంటే ఓవరాల్గా ఇక్కడ ఏ పని తీసుకున్నా కూడాను 1కి 2 సార్లు 100 సార్లు ఆలోచించి ముందుకు అడుగు వేయాలి తప్పితే ఏదో మనకు దొరికింది కదా ఛాన్సు చేసేద్దాం అనుకునే పరిస్థితులు మాత్రం ఉండకూడదు. అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు, అనేక రకాలైనటువంటి అనుమాన స్థితులు, అపార్థాలు, ఇవి చిలికి గాలివారైనట్టుగా కోర్టు వ్యవహారాల వరకు వెళ్ళటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకునేటువంటి పరిస్థితులు రావటం. అలాగే పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, వేరే రకమైనటువంటి సంబంధాలతో మెలగటం, తద్వారా కుటుంబంలో ఇంకా గొడవలు రావటం, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ జరిగేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కానీ రాజకీయ నాయకులకి ఎంత వ్యతిరేకత ఉన్నా కొంతవరకు పర్వాలేదనిపిస్తుంది. సినిమా రంగం వాళ్ళు, మీడియా రంగం వాళ్ళు, ఈ మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సంవత్సరంలో కొత్తగా అవకాశాలు పొందడం కానీ, పొందిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి పరిస్థితుల్లో కూడాను పెద్దగా అనుకూలంగా ఉండదు.
కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా చాలా తీసుకోవాలి. అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి, అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితి, తద్వారా అవమానాలు, పరువు ప్రతిష్టలు పోవడం, భంగం వాటిల్లటం, ఇలాంటివన్నీ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి రోజులు ఈ విశ్వవసునామ సంవత్సరం మీనరాశి వారికి అధికంగా ఉంది. కాబట్టి ఒకటికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఆలోచించి 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 అడుగు వేయండి. ముందుకు వెళ్ళడం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక్క పాయింట్ గురువుగారు, వాళ్ళకి అస్సలు బాగోలేదు, ఏ రంగమైనా అలాగే ఉంది. బట్ అలా అని మన రోజు జరుపుకునే కైంకర్యాలను ఏది ఆపలేం. సో ఆచితూచి అడుగు వేయాలన్నా ముందుకు వెళ్ళాల్సిందే, కానీ అలాని వెనక్కి వెళ్ళలేరు. వెనక్కి వెళ్ళలేను నాన్న. కానీ దీనికి అదే నేను చెప్తుంది, దైవానుగ్రహం ఉంటే ఏ కష్టమైనా వెళ్ళిపోతుంది. అవునా? మనం చిరంజీవులు అని చెప్పుకునేటువంటి వాళ్ళలో మార్కండేయుడి గురించి చెప్పుకుంటాం. మార్కండేయుడికి 16 ఏళ్ళకి మృత్యువు అన్నప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహంతోనే కదా మృత్యువుని జయించి చిరంజీవి అయింది. అవునా? దానికంటే మించిన కష్టాలు కావుగా. ప్రపంచంలో ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది ఒక చావుకు తప్ప. అలాంటి చావుకే పరమేశ్వరుడు అనుగ్రహంతో పరిష్కారం దొరికినప్పుడు అంతకు మించి తక్కువ ఉన్న వాటికి పరిష్కారం తప్పనిసరిగా దొరుకుతుంది కదా నాన్న. అందుకనే మీనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ప్రతి మంగళవారం దుర్గమ్మ వారు కానీ ఏదైనా శక్తి దేవాలయాలకు కానీ శివాలయానికి సోమవారం లేదా ప్రతి మాస శివరాత్రికి మీ పేరుతో అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకోవడం తప్పనిసరిగా చేయాలి నాన్న. ఓకే గురువుగారు. ఇద్దరిని, భార్యాభర్తలు ఇద్దరిని, పార్వతీ పరమేశ్వరు ఇద్దరిని కొలవాల్సిందే తప్పనిసరిగా. ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళు శివపంచాక్షరి స్తోత్రం ఉంటుంది, అదొకటి. దుర్గా చాటకీ స్తోత్రం అని ఒకటి ఉంటుంది. ఈ 2 ప్రతి నిత్యం స్నానం చేసిన తర్వాత చక్కగా ఉతికిన బట్టలు కట్టుకొని ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేసి చక్కగా చదువుకొని బయటికి వెళ్ళండి. ఈ ప్రతికూలం కూడా కొంతవరకు అనుకూలంగా మారడానికి అవకాశం కనబడుతుంది. ఓకే గురుగారు. సో మరి ఓవరాల్గా మీనరాశి వారు ఎలాంటి విషయాల్లో, ఎలాంటి వ్యక్తులతో జాగ్రత్త పాటిస్తే మంచిది? ముఖ్యంగా కొంచెం హైట్ తక్కువగా, కలర్ తక్కువగా ఉండేటువంటి పర్సన్స్తో చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. శని, రాహు. అంతేకాకుండా ఈ సమయంలో వీరికి 6th ఫింగర్ ఉన్నటువంటి పర్సన్స్ కూడా టచ్ అవ్వడానికి, వీళ్ళ జీవితంలోకి రావడానికో, స్నేహానికో, ప్రేమో లేదంటే వివాహానికో పరిచయం అవుతుంటారు. అలాంటి వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఓకే. మేబీ స్పెట్స్ కూడా ఉండేటువంటి పర్సన్స్ కూడా అయి ఉండొచ్చు. 100కి 95%. ఓకే. ఇలాంటి వ్యక్తులతో మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా మసులుకోవాలి. వాళ్ళు చెప్పారని చెప్పి మనం ఏదో పూర్వం అని చెప్పిపోతే గ్యారంటీ ఈ సంవత్సరంలో అతి ఎక్కువగా ఆత్మహత్యలు ఉండేటువంటి రాశి కూడా మీనరాశి అవుతుంది. అంటే అంత దుర్భరమైనటువంటి పరిస్థితి. అలాంటి నిజంగా బ్రతకడానికి కావలసినటువంటి ధైర్యం చూపిస్తే చాలు, చావడానికి ఉన్న ధైర్యం బ్రతకడానికి చూపిస్తే చక్కగా బతికేయచ్చు. కాబట్టి దయచేసి ఎవరు పిచ్చి పిచ్చి పనులు చేయకండి. పరమేశ్వరుని, పార్వతి అమ్మవారిని గట్టిగా నమ్ముకోండి. ఆయన మృత్యుంజయుడు. మృత్యువును కూడా జయించేటువంటి లక్షణాన్ని, అన్నీ భరించేటువంటి శక్తిని అమ్మవారి శక్తి అని చెప్పి పిలుస్తుంటాం. ఆ శక్తిని అమ్మవారు ఇస్తారు. తప్పనిసరిగా కొన్ని రోజులు కష్టపడండి. మరలా వచ్చే సంవత్సరం మే 20వ తారీఖు ఆ టైం కల్లా గురుడు మారుతున్నాడు. మీకు పంచమ స్థానంలో గురుడు వస్తాడు. శనిగ్రహ ప్రభావాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. కాబట్టి 1 సంవత్సరం పాటు కొంచెం ఓర్పుతో, ధైర్యంతో, శక్తితో ముందుకు వెళ్ళండి. శక్తిని, శివుణ్ణి ప్రార్థించండి. అన్ని కార్యాలు శుభంగా చేకూరు. అయితే గురుగారు, ఇప్పటివరకు సింహరాశి అనుకున్నాం, బట్ దానికి తోడు మీనరాశి వారికి కూడా జత అయ్యారు. సో ఇద్దరికి చాలా గడ్డు పరిస్థితులు ఉన్నాయి. సో సింహరాశితో పోలిస్తే మీనరాశి వాళ్ళకి ఇంకా ఎక్కువ, మరీ ఇంకా సాక్షాత్ జన్మశని, ద్వాదశ రాహు, సో మీనరాశి అర్ధాష్టమ గురుడు, ఇన్ని ఉన్నాయి నాన్న, పంచమ కుజుడు, ఇన్ని గ్రహాల ప్రభావం. సో మామూలు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోదు గురుగారు. జాగ్రత్తలకే జాగ్రత్తలు గట్టిగా దేవుని పట్టుకుంటే భగవంతుడు ముందుకు తీసుకెళ్తాడు. అంతే. మామూలుగా అన్నీ ఉన్నా మనం దైవనామస్మరణ చేయాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెక్కువ చేసినా మనకు లాభం. మనం చేసుకుంటూ భగవంతుడిని ప్రార్థిస్తే తప్పనిసరిగా భగవంతుడు మన ఎందుకు తోడుంటాడు నాన్న. ఓకే గురుగారు. సో చూసారు కదండి, మీనరాశి వాళ్ళకి చెప్పినటువంటి జాగ్రత్తలు గురుగారు తెలియజేశారు. సో ఖచ్చితంగా పాటించండి. గురుగారు ఓవరాల్గా విశ్వవసునామ సంవత్సరానికి సంబంధించి అన్ని రాశుల వాళ్ళకి కూడా రాజపూజ్యం, ఆదాయం, ఖర్చులు అన్ని వివరించారు గురువుగారు. చాలా చక్కటి విశ్లేషణ మా వీక్షకుల కోసం అందించినందుకు ధన్యవాదాలు గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.